నెక్స్ట్ డే లేవగానే మళ్ళీ గుబగుబలు ఆడుతూ ఉన్నారు. అందరూ అన్నారు, ఏమ్మా మీరు ఏమనుకోకపోతే వెంకటగిరి రాజా వారి కారు ఉంది, ఆ కారులో తీసుకెళ్ళి మనం ఈ ఊరు తీసుకెళ్తుంది, కానీ ఎందుకంటే ప్రత్యామ్నాయం లేదు, మరి స్వామి రావట్లేదు కదా, వెళ్ళి పిలిచేవాడు కూడా ఎవరు లేరు కదా అని చెప్పి వాళ్ళంతా అన్నారు. ఏమండి నేను ఒకటే చెప్తున్నాను, స్వామి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తలే. కరెక్ట్గా 12:30కి స్వామి తలుపు తీసుకుని వచ్చాడు. ఏంది శెట్టి గారికి ఏమైందంట? ఏంటి స్వామి మీకు తెలియదా ఏంది ఏమైంది ఏంది, నిన్న మధ్యాహ్నం జరిగిందని మీరు చూశారు, ఇప్పటికి దాదాపు 1 డే అయిపోయింది కదా, మీరు మా మీద పరాచకాలు ఆడుతున్నారు చెప్పి ఆ భార్య తీసుకోరమాట. రాధకృష్ణ ఏదో అయిందనమాట. అయితే ఒక పని చేయండి, మీరంతా బయటికి వెళ్ళండి అన్నాడు స్వామి. అందరూ బయటికి వెళ్ళారు. కరెక్ట్గా అర్ధగంటకి స్వామి బయటకు వచ్చి, రాధాకృష్ణ కొంచెం కాఫీ కావాలంటే ఇవ్వండి అమ్మా అన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మెడిటేషన్ పవర్ ఏందనేది మనం తెలుసుకోవాలి కదా. ఇక్కడ మనము షుగర్ తగ్గాలి, బీపీ తగ్గాలి, మరొకటి తగ్గాలని చెప్పి మనం ఆరాటపడుతున్నాం కదా. చనిపోయినటువంటి వ్యక్తులు మళ్ళా బాడీలోకి రావటం ఏంటి, చనిపోయినటువంటి వ్యక్తులు బ్రతికించడం ఏంటి, దీని గురించి మన మేధస్సుతో కొంచెం అంచనా వేయొచ్చు కదా. దాని గురించి ఒక మాట చెప్తాను, జస్ట్ క్లుప్తంగా చెప్తాను, 10 నిమిషాలు పంపిస్తాను, క్లుప్తంగా చెప్తాను. ఒక విషయం ఏంటంటే, ఐన్స్టీన్ అనేటటువంటి శాస్త్రవేత్త, ఆటం బాంబుకు ఫార్ములా ఇచ్చినటువంటి శాస్త్రవేత్త చెప్పిన మాట ఏంటంటే, మన బ్రెయిన్లో 13 బిలియన్ నర్వ్ సెల్స్ ఉంటాయి. 13 బిలియన్ నర్వ్ సెల్స్ ఉంటాయి, 1.3 కోట్లు ఉంటాయి నర్వ్ సెల్స్. గ్రేటెస్ట్ సైంటిస్ట్ అనుకున్న వ్యక్తి 23% ఆఫ్ బ్రెయిన్ సెల్స్ ఉపయోగించగలుగుతారు, మిగతా మొత్తం నిద్రపోతుంది. గ్రేటెస్ట్ సైంటిస్ట్ అనుకున్న వ్యక్తి 23% ఆఫ్ బ్రెయిన్ సెల్స్ ఉపయోగిస్తారు, మిగతా బ్రెయిన్ సెల్స్ మొత్తం కూడా స్లీపింగ్ స్టేట్లో ఉంటాయి, డార్మెంట్గా ఉంటాయి. కానీ మీకు ఒక రహస్యం చెప్తాను, మెడిటేషన్ గొప్పతనం చెప్తాను వినండి. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి దాని గురించి సశాస్త్రీయ బంధాల అవగాహన గావించుకుని అనుభవం పొందగలిగితే 96% ఆఫ్ బ్రెయిన్ సెల్స్ వాడుకోవచ్చు. 96% ఆఫ్ బ్రెయిన్ సెల్స్ వాడటం అంటే అది ఎంత అబ్నార్మల్ కండిషన్ మీరు ఆలోచించండి. రెండు మూడు విషయాలు చెప్తాను. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి సశాస్త్రీయ బంధాల అవగాహన గావించుకుని అనుభవం పొందారు అటువంటి వ్యక్తులు ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూ ఉంటే, అప్పుడు వింటున్నారా, చూస్తూ ఉంటే అంటారా శక్తిపాతం జరుగుతుంది. ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే శక్తిపాతం జరుగుతుంది. ఆ వ్యక్తిని చేయబట్టుకుంటే టచ్ హీలింగ్ జరుగుతుంది. టచ్ హీలింగ్ అంటారు. ఇంకా ఇంకొక విషయం చెప్తాను, బాగా వినండి, గుడ్డిగా నమ్మబాకండి. విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఆధ్యాత్మిక రత్నాలు ఉన్నటువంటి పవిత్రమైన గడ్డి. నేను మొత్తం 2 రాష్ట్రాలు తిరిగాను. నాకు నచ్చినటువంటి జిల్లాలు 4 ఉన్నాయి. ఇది ఉమ్మడి జిల్లాలు. ఒకటి విజయనగరం, అందుకే వాళ్ళందరూ నా బిడ్డలు చాలా మంది వచ్చారు. రెండవది శ్రీకాకుళం, మూడవది అనంతపురం, పుట్టపర్తి బాబా గారి యొక్క ప్రభావం, 4వది నిజామాబాద్ జిల్లా. ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు దాకా ధ్యాన మండలిలో జరిగిన కార్యక్రమాలు వేరు, భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు వేరు. నేను చెప్తున్నాను, ఈ మార్గానికి వచ్చినందువల్ల నేను నష్టపోయింది చెప్తాను, లబ్ధి పొందింది కూడా చెప్తాను. ఈ విషయం ఏంటంటే, ఈ మార్గంలోకి ప్రవేశించి దాని గురించి అశాస్త్రీయ బంధాల అవగాహన గావించుకోగలిగితే ఈ పాయింట్ చెప్తాను. చెప్పంటారా? మీరు కొంచెం శ్రద్ధగా ఉండండి, డాక్టర్ కాబట్టి చెప్తున్నాను. జీన్స్ను మార్చొచ్చు, జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మార్చొచ్చు. జీన్స్ను మార్చగలిగితే కొత్త శరీరాన్ని సృష్టించుకోవచ్చు. ఇది ఎట్లా చెప్తున్నారు అంటారా? నాకు 6th క్లాస్లో చెయ్యి ఇరిగింది. 6వ తరగతిలో ఉన్నప్పుడు, లేతగా ఉన్నప్పుడు నాకు చెయ్యి ఇరిగింది. చెయ్యి ఇరిగి ఇక్కడ ఏమైందంటే వంకొచ్చినటువంటి చెయ్యి నేను కరెక్ట్గా సంవత్సరం క్రితం చూశాను, 90% నార్మల్గా వచ్చింది. నేను చప్పట్ల కోసం రాలే, మరోసారి కూడా చెప్తున్నాను, ఇది తేల్చుకున్నాను దీని సంగతి ఏంటి. ఇప్పుడు ఇందాక మేడం గారు వచ్చారు, శివపార్వతి గారు, ఆమె ఎంత ఆవేదన పడ్డారో చూడండి. ప్రవేశించేవాడు లక్షల మంది ఉన్నారు, గురువులకు పూజ చేసేవాళ్ళు ఉన్నారు,
గురువులకు డొనేషన్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, గురువులకు సేవలు చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మంగళసూత్రాలు కూడా తీసిస్తున్నారు, కొంతమంది గాజులు ఇస్తున్నారు, కొంతమంది హారాలు ఇస్తున్నారు. కానీ ఎందుకు లబ్ధి పొందటం లేదు? నేను ఒక విషయం చెప్తున్నాను. పుట్టపర్తి బాబాకి నాకు మధ్య కొంత కన్వర్జేషన్ జరిగింది. అది పుస్తకం కూడా నా దగ్గర ఉంది కావాలంటే. స్వామి, మీరు కనుక అనుమతించేటట్లయితే మీరు కృష్ణుడు అనుకుంటే నేను అర్జునుడు అనుకుంటాను. ఆ కార్యక్రమాల ద్వారా ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చగలుగుతాను, మీరు అనుమతించండి, నాకు శక్తిని ఉండాలి అని చెప్పిన మాట ఏంటంటే, 30 ఏళ్ల బట్టి నా చుట్టూ తిరిగేవాడు ఒక్కడ మారలేదు, నువ్వు ఎట్ట మారుస్తావు అన్న. భూమండలం మొత్తాన్ని 11 సెకండ్లు తిరిగి వస్తాను కానీ ఒక్క మేధావిని మార్చలేను. అటువంటి విషయాలు విన్న తర్వాత నాకు ఒకసారి మనస్తాపం కూడా కలిగింది. అయితే 2010వ సంవత్సరం తర్వాత నేను ఏం చేశానంటే, వేదాలలో ఏముంది, ఉపనిషత్తులు ఏముందని దాని గురించి కొంత కసరత్తు చేసిన తర్వాత 2012వ సంవత్సరం వచ్చేసరికి 70% జబ్బులు తగ్గిపోయినాయి. 2015 సంవత్సరం వచ్చేసరికి 95% జబ్బులు తగ్గిపోయినాయి. ఇవాళ 2024లో నా బాడీ 100% ఆరోగ్యంగా ఉంది. మీరు నన్ను ఇప్పుడు నమ్మబాకండి. ఇంకో 4 years చూడండి, తొందర ఏముంది? 4 సంవత్సరాలు చూడండి, తొందర ఏముంది? ఒకవేళ 4 సంవత్సరాల తర్వాత కనుక నాకు జబ్బులు వచ్చుంటే నోటికి క్లాస్ వేసుకుంటున్నట్టు నేను మాట్లాడలేను. కారణం ఎందుకు చెప్పనా? అసలు శరీరం ఉంటే జబ్బులు ఉంటారు. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. శరీరం ఎక్కడుంది అసలు? దేర్ ఇస్ నో బాడీ. ఇదంతా ఏంది? పైనుంచి కింది వరకు మొత్తం ఆత్మమయమే కదా. ఆత్మమయమైనప్పుడు జబ్బులు ఎందుకుంటున్నాను చెప్పండి. దీనికి మార్గం ఏంటి? ఇదిగో 5 క్వశ్చన్లు మీకు ఇస్తున్నాను. 5 నిమిషాల టైం ఉంది. 5 క్వశ్చన్లు మీకు ఇస్తాను. ఒకటి, నేను ఎవరు? ఆలోచించండి. నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు? నువ్వెవరు? తప్పట్లు కొట్టినావు సార్. నేను అంటే శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, జీవుడు కాదు, జీవితం కాదు, ప్రాణం కాదు, జీవ చైతన్యం కాదు, ప్రాణశక్తి కాదు. నేనంటే భగవంతుడు. ఇవాళ ఎవరిని భగవంతుడిగా మార్చాల్సిన పని లేదు. మీరు భగవంతుడు అనే విషయం మీకు తెలియజేస్తే చాలు. ఇంకో మాట చెప్పనా? ఇంకా వినండి ఒకసారి. నీ ముందున్నది భగవంతుడే, నీ పక్కనున్నది భగవంతుడే, నీ వెనకున్నది భగవంతుడే, నీ పైనది భగవంతుడే, నీ లోపలిది కూడా భగవంతుడే కదా. మరోసారి చెప్తున్నాను, భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది, భగవంతుడికి భిన్నమైనది, భగవంతుడికి వేరైంది, భగవంతుడికి అతీతమైనది లేదు కదా. ఈ మైకు భగవంతుడే కదా, ఇది భగవంతుడే కదా, ఇదంతా భగవంతుడే కదా. మరి భగవంతుని వెతుక్కోవటం ఏంటి? ఇంకొక మాట చెప్పనా? భగవంతుడి గురించి ఆలోచించిన దేశాలు అన్ని విధాల ముందంజలో ఉన్నాయి. ఎప్పుడైతే భగవంతుడి గురించి అతిగా అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంటారో శక్తి భగవంతుడి మీద బాధి లోపల బాడీ మొత్తం వీక్ అయిపోతుంది. ఒకసారి చెప్పంటారా? మీరు నా గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే మీ శక్తి నాకు వచ్చేస్తే మీరు వీక్ అయిపోతారయ్య బాబు. ఆలోచించుకోండి ఒకసారి. ఎందుకంటే మీరు నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారంటే అది పరధ్యానమేగా, ఆబ్సెంట్ మైండేగా. ఆబ్సెంట్ మైండ్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? జేబులు పెన్ను పెట్టుకుని పెన్ను కోసం వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు జరుగుతున్న పొరపాటు భగవంతుడే భారతీయుల ప్రధాన బలహీనత. మరొకసారి చెప్తున్నాను, దేవాలయంలో ప్రతిష్ఠించబడ్డటువంటి విగ్రహం భగవంతుడే, విగ్రహానికి అడిగేటటువంటి నీళ్లు భగవంతుడే, విగ్రహాన్ని పూజించేటటువంటి పసుపు భగవంతుడే, విగ్రహాన్ని పూజించేటటువంటి పుష్పాలు భగవంతుడే, విగ్రహాన్ని పూజించేటటువంటి పూజారి భగవంతుడే, పూజారి ఉచ్చరించేటటువంటి మంత్రాలు భగవంతుడే, పూజారి దేహం అంతా పైనుంచి కింది వరకు భగవంతుడే, దేవాలయపు గోడలు భగవంతుడే, దేవాలయం ముందున్నటువంటి మెట్లు భగవంతుడే, మెట్లు ముందు అడుక్కునేటటువంటి బిచ్చగాడు కూడా భగవంతుడే. ఓరి బాబు, ఒక్కటా పట్టుకుంటారా బాబు, ఇంకేమొద్దురా బాబు. ఇప్పుడు నా సంగతి చెప్తున్నా, బాడీలో ఒక్క డిసీజ్ కూడా లేదు కదా. చెప్పండి, అన్ని భయంకరమైన జబ్బులు ఎట్టపోయినాయి అంటే జెనెటికల్ కాన్స్టిట్యూషన్ మార్చుకున్నాను నేను, జీన్స్ను మార్చుకున్నాను. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో జీన్స్ని మార్చుకొని ఆరోగ్యాన్ని పొందినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు, ఒక విశ్వ గురుజీకే సాధ్యం. నేను ఇది కూడా చెప్తున్నాను. ఇప్పుడు నన్ను గుడ్డిగా నమ్మబాకండి. ఇంకా 4 ఏళ్ళు చూడండి, గుడ్డిగా నమ్మొద్దు. 2024 కదా, మళ్ళీ 28లో వస్తాం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అప్పటికి నాకు ఏదైనా జబ్బు ఉందనుకోండి, ఇంట్లో దుప్పటి దప్పని పడుకుంటుందా ప్రజల్లోకి రాను. ఎందుకంటే ప్రజల్లోకి వచ్చి మోసం చేయటం ఎందుకు? సరే, నెక్స్ట్ విషయం చెప్తాను. ఈ మహాప్రస్థానం మొత్తంలో నాకు జరిగినటువంటి అపశృతి ఏంటంటే మాతాజీ దూరం కాదు. ఆ విషయాన్ని గురించి 2 పాయింట్లు చెప్తాను. మీరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినప్పుడు 2 విషయాలు మనసులో పెట్టుకోండి. స్థితి ముఖ్యమా, సేవ ముఖ్యమా? స్థితి ముఖ్యమా, సేవ ముఖ్యమా?
చెప్పండి. స్థితి ముఖ్యమా, సేవ ముఖ్యమా? కాదు, స్థితి ముఖ్యం. వినండి ఒకసారి, ఇది ఆల్రెడీ మార్గంలో ఉన్నాడు. వినండి ఒకసారి, స్థితికి వెళ్ళటం కోసం సేవ చేయాలి తప్ప స్థితిలో ఇరుక్కుంటే, సేవలో ఇరుక్కుంటే స్థితికి వెళ్ళలేదు. మాతాజీ గారు చేసినటువంటి పొరపాటు అది. 2015వ సంవత్సరం వచ్చేసరికి నాలో మార్పు వస్తూ ఉంది. మాతాజీ వీక్ అవుతాం. ఎట్లా వీక్ అవుతుందో నేను చెప్తాను. మా నాన్నగారు చివరి రోజు వరకు కళ్ళజోడు వాడారు. ఆయనకి సైట్ ప్రాబ్లం ఉంది, కళ్ళజోడు వాడారు మా నాన్నగారు. చివరి రోజు వరకు కళ్ళజోడు వాడారు. ఆ కళ్ళజోడు తీసుకెళ్ళి ఆయన సమాధి చేస్తూ ఉంటే సమాధిలో పుస్తకాలతో పాటు కళ్ళజోడు కూడా అక్కడ పెట్టారు, పూర్తి చేశారు. మా అమ్మగారి క్యాట్రాక్ట్ ఆపరేషన్ నేనే చేయించాను, నేను స్వయంగా చేయించాను. మా అమ్మగారు కూడా చివరి రోజు వరకు స్పెడ్స్ వాడారు. 2007వ సంవత్సరం నా కళ్ళ నాకు వచ్చింది, సైట్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, గురువు గారు మీకు చెప్పేది ఏముంది, అప్పుడు నేను గురువుజిని అయ్యా, 91లో కదా, 2007వ సంవత్సరం వచ్చింది. చెప్పే పని లేదండి, సైట్ పెరగకుండా మాత్రం నేను పెడస రాసిస్తాను, 2 ఏళ్ళకి ఒకసారి పెడస మార్చుకుంటే సరిపోద్ది, మీరు ఏమనుకోబాకున్నారు. సైట్ రాసిచ్చారు, కళ్ళజోడు రాసిచ్చారు, నేను వాడుతున్నాను. 2015 సంవత్సరం వచ్చిన తర్వాత కళ్ళజోడు తీసేస్తాను కదా నేను. ఇవాళ నా సెల్ ఫోన్లో ఎంత ఛార్జింగ్ అయింది నేను చెప్పగలుగుతున్నాను. అంటే ఏం మారింది? జెనెటికల్ కాన్స్టిట్యూషన్ మారింది, జీన్స్ మారింది, డిఎన్ఏ మారింది, ఆర్ఎన్ఏ మారింది, క్రోమోజోమ్స్ మారింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్. ఇది ఎట్లా సాధ్యమైందంటారు? ఇంకొక విషయం కూడా చెప్తాం. 2015 సంవత్సరం నాకు జుట్టు ఊడిపోయింది మొత్తం. మాతాజీ గారు తరలో చేపట్టేటప్పుడు యాక్సిడెంట్ అయితే యాంటీబయాటిక్స్ ఎక్కువ పడితే జుట్టు ఊడిపోయింది. మాతాజీ గారు అన్నారు, ఇంకా నెక్స్ట్ టైం నేను స్నానం చేయించే పని లేదండి, మొత్తం పోతున్నారు. మా నాన్నగారు కూడా బట్టతలు ఉంది, కావాలంటే ఫోటో చూపిస్తే కావాలంటే. కానీ 6 నెలల్లో నా జుట్టు మొత్తం వచ్చింది. దీనికి ఎట్లా మార్గం అని చెప్తారు? మురళీకృష్ణ ఎక్కడ ఉన్నా వచ్చేవరంగా ఒక 5 మినిట్స్ నా అదే అంటున్నా. మళ్ళీ చివరిలో తిడతా ఉంటారు లోపల, అవతల బస్సు అయిందంట, నాకు తెలియదా ఏంది. వినండి ఒకసారి, నేను మీకు చెప్తున్నాను, కొంతమందిగా ఉన్నారు కాబట్టి అర్థం చేసుకునేవాడు, చేసుకుని ఉన్నాడు చెప్తున్నాను. మన దేహంలో ఎన్ని అవయవాలు ఉంటాయో అన్ని అవయవాలను కంట్రోల్ చేసేటటువంటి స్విచ్లు ఇక్కడ ఉంటాయి, బ్రెయిన్లో ఉంటాయి. మన దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అవయవాల మొత్తాన్ని కంట్రోల్ చేసేటటువంటి స్విచ్లు ఎక్కడ ఉంటాయి. నేను వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు కళ్ళజోడు వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద ఐస్, ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద ఆప్టిక్ సెంటర్ ప్రజెంట్ ఇన్ ద బ్రెయిన్. అది ఒకరికైనా గుండె జబ్బు వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద హార్ట్, ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద కార్డియక్ సెంటర్ ప్రజెంట్ ఇన్ ద బ్రెయిన్. ఎవరికన్నా షుగర్ వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద ప్యాంక్రియాస్, ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద ప్యాంక్రియాటిక్ సెంటర్ ప్రజెంట్ ఇన్ ద. దీని సైన్స్ పరంగా చెప్తా. మన దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కంట్రోల్ చేసేటటువంటి స్విచ్లు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ధ్యానాన్ని గురించి చెప్తా. ఇప్పుడు వినండి, వాళ్ళారా, ధ్యానంలో కూర్చునేటప్పుడు పొరపాటును కూడా కుర్చీలో కూర్చోకూడదు. కుర్చీలో కూర్చుని నువ్వు ధ్యానం చేసింది అక్కడ చింతకాయ పచ్చడి. ఋషులకి ఏమైనా కుర్చీలు ఉన్నాయా చెప్పండి? శుభ్రంగా కుర్చీలో కూర్చోవటం, దొరకబెట్టి నిద్రపోవటం, జయ గురుదేవ. వినండి ఒకసారి, ఇది సైంటిఫిక్గా చెప్తున్నా, నేను అనుసరించే చెప్తున్నాను. వినండి, కుర్చీలో కూర్చోకుండా కింద కూర్చోవాలి, కూర్చున్న తర్వాత పద్మాసనం వేసుకోవాలి. దట్ ఈస్ కరెక్ట్. పద్మాసనం వేసుకుంటే ఏం జరుగుతుందో చెప్పనా? మూలాధార చక్రం యాక్టివ్గా ఉంటుంది. మూలాధార చక్రం యాక్టివ్గా ఉంటే స్వాదిష్టాన చక్రం యాక్టివ్గా ఉంటుంది. స్వాదిష్టాన చక్రం యాక్టివ్గా ఉంటే మణిపూర్వ చక్రం ఉంటుంది, అనాథ చక్రం ఉంటుంది, విశుద్ధ చక్రం ఉంటుంది, ఆగ్నేయ చక్రం ఉంటుంది. కరెక్ట్గా కూర్చొని చూపిస్తున్నాను, నా సభ్యత లేదు. కరెక్ట్గా మీరు ఎంతసేపు కూర్చోవాలంటే 45 నిమిషాలు కూర్చుంటారు. ఎలా ఉండాలి? ఇది చూడండి, శరీరం మెడ తల మూడు ఎలా ఉండాలి? నిటారుగా ఉండాలి. శరీరం మెడ తల, ట్రంక్, నెక్, హెడ్ 3 ఉండాలి. అప్పుడు ఏమవుతుందో వినండి, కింద పార్ట్లో ఒక రకమైనటువంటి ఫ్రిక్షన్ జరిగి ప్రాణశక్తి పైకి వస్తుంది. దాన్ని వేదాంత పరిభాషలు ఏమంటారంటే కొండల శక్తి మేలుకోవటం అంటారు. అదిగో చూసుకుంటాం సార్. ఎట్లా కూర్చోవాలి? పద్మాసనంలో కూర్చోవాలి. కూర్చుంటే ఆలోచించండి,
7 దుప్పట్లు వేసుకొని కూర్చొని ఉరకబెట్టి నిద్రపోయి నా జబ్బులు బొమ్మలు ఎందుకు పోతాయి? శరీరం సహకరించట్లేదంటే తమోగుణం ఉన్నట్లే కదా. శరీరాన్ని సుఖపెట్టి మెడిటేషన్ కూర్చుంటే లాభం ఏంది నాకు చెప్పండి. ఎప్పుడైతే శరీరం నీకు స్వాధీనం అవుతుందో ఆటోమేటిక్గా మిగతా చక్రాలు మొత్తం క్లీన్ అవుతాయి కదా. రెండవది, ఇక్కడ మనకు ఒక చక్రం ఉంది, అదేమిటంటే ఆగ్నేయ చక్రం. ఇక్కడ ఒక చక్రం ఉంది, అదేమిటంటే సహస్రారం. ఇప్పుడు వినండి ఒక మాట. మీరు పద్మాసన కూర్చొని కనుక 45 నిమిషాలు కూర్చోగలిగితే, అది కూడా స్నానం చేసి మోషన్కి వెళ్ళిన తర్వాత కూర్చో తప్ప మోషన్ కాకుండా కూర్చోకూడదు. అది కూడా చెప్తున్నాను. మెంటల్గా ప్రిపేర్ కాకుండా మెడిటేషన్ కూర్చుంటే చాలా ప్రమాదం. మెంటల్ ప్రిపరేషన్తో కూర్చోవాలి. అలా కూర్చున్న తర్వాత కింద నుంచి ప్రాణశక్తి ఏమవుతుంది అయిపో. అప్పుడు ఏమవుతుంది వినండి, జాగ్రత్త వినండి. నిద్రబాబు అక్కడ లోపల అవయవాలు మొత్తం క్లీన్ అయిపోతుంది. నేను కరెక్ట్గా 15 నిమిషాలు కూర్చుంటే లోపల అవయవాలు మొత్తం క్లీన్ చేస్తాను. ఇది క్లీన్ అయినప్పుడు కింద నుంచి పైకి ఏమవుతుంది, ప్రాణశక్తి ఫ్లో అవుతుంది. బాటం నుంచి టాప్ కెడతాం. ఆ సమయంలో ఏం చేయాలి, ఈ మొక్క మాట అంటే మనకి శ్వాస ద్వారా లోపలికి వెళ్ళేది ఆక్సిజన్, అది ప్రాణవాయువు. శ్వాస ద్వారా లోపలికి వెళ్ళేది ఏంటంటే ప్రాణవాయువు. కానీ మీరు కనుక పద్మాసన కూర్చొని పరిపూర్ణ జ్ఞానాన్ని కనుక శాస్త్రీయ అవగాహన చేసుకుని కనుక ప్రశాంతంగా శరీరాన్ని మెడని ధర నిటారుగా పెట్టేటట్టయితే విశ్వశక్తి లోపలికి వస్తుంది. దేని ద్వారా చెప్పండి, అందులో చెప్పాలి. చెప్పలేసిన వివరాన్ని జరిపోలేదు. ఇప్పుడేనండి, కింద నుంచే పైకి ప్రాణశక్తి వస్తుంది, పైనుంచి కిందకి వాట్ విల్ హ్యాపెన్, ఐ కెన్ టెల్ యూ. దేర్ విల్ బి ఫ్రీ ఫ్లో ఆఫ్ ప్రాణిక్ ఎనర్జీ ఫ్రమ్ బాటమ్ టు టాప్ టు బాటమ్. ఇంకా జబ్బులు ఎందుకుంటే నాకు చెప్పండి. అలా ఎందుకు చేయలేకపోతున్నామంటే, నంబర్ 1, అందరికీ మూలాధార చక్రం వీక్ అయిపోయింది. నంబర్ 2, పరిపూర్ణ జ్ఞానం ఇచ్చేవాళ్ళు లేరు. ఆధ్యాత్మికత కేంద్రీకరణలో ఉంది, వ్యక్తి పూజల్లో ఉంది, సంస్థలు ఇరుక్కుంటున్నారు, ఆర్థికపరమైన అంశాలు ఆధిక్యత సంతరించుకుంటున్నాయి, అశాస్త్రీయత పెరుగుతూ ఉంది. ఎంత మార్పు వచ్చింది నాకు చెప్పండి. ఇందాక చెప్పింది కదా శివపార్వతి మేడం గారు, పత్రిజీ గారి కాళ్ళు ముఖ్యమా, పత్రిజీ గారి పాదాలు ముఖ్యమా? ఆయన పాదాలు పట్టుకోమన్నాడు, కానీ మనం కాళ్ళు పట్టుకుంటాం. గురువుతో భౌతిక సంబంధం ముఖ్యమా, జ్ఞాన సంబంధం ముఖ్యమా? మరి అందరూ ఏం చేస్తున్నారు, ఇవాళ పాదాలు పట్టుకుంటారు. జ్ఞానబంధం ప్రతి ఒక్కరు మాట్లాడితే ఫోటో తీయమంటాం. ఏం ఫోటోలు రా బాబు, ఇది ఒక పిచ్చి పడిపోయింది. ఇంకా ఆధ్యాత్మికత ఎక్కడ నుంచి చెప్పండి. ఫోటోల్లో ఏముంది, గుండెల్లో పెట్టుకోవాలి కానీ గురువుని ఫోటోలో పెట్టుకుంటే ఎట్లా? గురువుతో ఎటువంటి భౌతిక సంబంధం కోరుకోకూడదు, గురువుజీని అనుకరించకూడదు, అనుసరించాలి. భిక్షమయ్యతో మీకేం పని? భిక్షమయ్య అనుసరించినటువంటి విధానం సైన్స్ పరంగా ఉందా లేదా ఒకసారి భిక్షమయ్య మీద రీసెర్చ్ చేయండి. అనుసరించిన విధానం సైన్స్ పరంగా ఉంటే వదిలిపెట్టబాకండి. అనుసరించేటటువంటి విధానం అశాస్త్రీయంగా ఉంటే భిక్షమయ్యని ఆ మార్గాన్ని బంగాళాఖాతంలో వేసేయండి. ఒక గురువు దగ్గర శిష్యులు ఉన్నారంటే శిష్యులు మొత్తం బానిసలే కదా. ఈ బానిసలకి ఇండిపెండెంట్గా జీవించే అర్హత ఎక్కడుందని చెప్పండి. డిపెండెన్స్ అంటే ఏంటి? ఆధారపడటం. ఇండిపెండెన్స్ అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఎప్పుడైతే ఈ అన్సైంటిఫిక్ మెథడ్స్ ఫాలో అవుతున్నారో ఆధ్యాత్మికత ప్రచారం బాగా జరుగుతుంది. అది ఫలితం మాత్రం గుడ్డలు మార్చుకుంటే లాభం మీద గుణాలు మారాలి కదా. లోపల స్థితి మారకుండా మనం ఎంత పైకి ఆడపడ చేసుకునే ఉపయోగం నాకు చెప్పండి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఇంకా 10 సంవత్సరాల తర్వాత, ఇంకా 10 years తర్వాత భారతదేశానికి అద్భుతమైనటువంటి యోగం పట్టబోతుంది. ఎందుకంటే పత్రిజీ గారు చెప్పిన మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. పత్రిజీ గారు మామూలు వ్యక్తి కాదు. ఆయన ఆధ్యాత్మికవేత్త నేను ఒప్పుకోను. ఆయన ఆధ్యాత్మిక విప్లవకారు. ఆయన చేసేది ఆధ్యాత్మిక విధానం కాదు, ఆధ్యాత్మిక ఉద్యమం చేస్తున్నాడు. ఆయన తపన పడ్డాడు, ఆరాట పడ్డాడు, మనస్తాపం చెందాడు. కొన్ని చోట్లకి వెళితే ఆయన మీద వ్యతిరేకత కూడా వచ్చింది. తను అనుకున్న వాళ్ళు కొంతమంది దూరం అయ్యారు. అది ఆయనకు మనశ్శాంతి కలిగించింది. నేను నందవరం వెళ్ళినప్పుడు పక్కన పట్టాలు వెళ్ళినప్పుడు పక్కన చేయబెట్టుకొని చూశాను. సార్ ఏంది సార్ ఎట్లా అయిపోయారా? అప్పటికే బాడీ వీక్ అయింది. ఎట్లా సార్ చెప్పండి సార్, మీరు ఎందుకు ఎట్లా అయిపోయారా? జర్నీలు ఎక్కువైనాయి. జర్నీ మీరు ఎందుకు చేస్తున్నారండి? కారు చేస్తుంది, ట్రైన్ చేస్తుంది, మీరు ఎందుకు చేస్తున్నారా? ఎందుకు మీకు చెప్పండి. ఆర్గనైజేషన్ నడపడం చాలా కష్టం. ఎందుకంటే మన చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి. ఆ నెగిటివ్ ఫోర్స్ పాజిటివ్ ఫోర్స్ని ఏం చేస్తాయి? పుల్ డౌన్ చేస్తాయి. నా గురూజీని నేను తయారు చేశాను. గురూజీలు చేసినటువంటి కొన్ని తప్పుడు పనుల వల్లనే మాతాజీ బాధపడి అన్న కొడుకులాగా చూసి గురూజీని వాళ్ళే గుడ్డెల మీద కుంపడ పెట్టారు. ఎందుకంటే
ఆర్గనైజేషన్ అంత ఈజీ కాదు. నెగిటివ్ ఫోర్స్ మన చుట్టూన్నప్పుడు మన అందరినీ గుడ్డిగా నమ్మకం తీసుకెళ్ళి చెప్పమంటాం. కానీ అక్కడికి వెళితే వీళ్ళ పరిస్థితి ముగ్గురు సేవ కప్పారంటే వీడికి ఇగో పెరిగిపోద్ది. ముగ్గురు సన్మానం చేశారంటే వీడికి ఇగో పెరిగిపోద్ది. వాళ్ళకి దండం పెట్టారంటే ఇగో, ఎందుకంటే ఇగో పక్కనే ఉంటుంది. మీరు నన్ను పొగిడారనుకోండి, నాకు కూడా ఇగో పెరుగుతూ ఉంటుంది. ఎందుకని ఇట్ ఈస్ హ్యూమన్ వీక్నెస్. ఆ హ్యూమన్ వీక్నెస్ పడిపోతారు. అందుకని మా భద్రీజీ గారు కూడా చాలా బాధపడ్డారు, చాలా మనస్తాపం చెందారు. కొన్ని విషయాలు నేను చెప్పకూడదు. ఆయన నా దగ్గర కొన్ని పంచుకున్నాడు. మొదటిసారి నేను కలిసి ఎక్కడంటే అచ్చంపేటలో కలిశాను, చివరిసారి కొట్టాలో కలిశాను. కొట్టాలో కలిసినప్పుడు పాడికి ఎక్కాయి. అప్పుడే నేను రావని అడిగా, ఏంటమ్మా ఇస్తున్నాడంటే ఎక్కువైపోతుంది కార్యక్రమాలు, ఆ మాట వినేటట్టు. అప్పుడు నేను అనుకున్నాను, ఆధ్యాత్మిక సంస్థ నడపడం అంత ఈజీ మాత్రం అది. ఎందుకంటే నాయకుడి యొక్క ఆలోచన ఒక రకంగా ఉంటుంది, కిందనోళ్ళయి మరొక రకంగా. నేను చాలా న్యూస్ విన్నాను కూడా, మా సంస్థలో కూడా కొన్ని పొరపాటు జరిగింది. ఈ గురువుజీ ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు పోతాడు తెలియదు. ఉన్నప్పుడు ఉన్నాడు అనుకోవడం, పోయినప్పుడు పోయాడు అనుకోండి. ఎందుకు అనుకున్నారు? ప్రతి ఒక్కడు తెల్లగొట్టలు వేసుకుంటాడు. గుడ్డలు తెల్లగుంటే లాభం మీద, లోపల నలుపుకుంటే ఎట్లా? గుడ్డలు తెల్లగున్నాయి రా బాబు, లోపల ఏముంది? నలుపు ఉంది. ఎందుకు అనుకున్నారు? అవసరం కొద్ది గురూజీలు కావటం వేరు, ఆధ్యాత్మిక తృష్ణ ఉండి గురూజీలు కావటం వేరు. కాబట్టి నేను ఒకసారి చెప్తున్నాను, 10 సంవత్సరాల తర్వాత భారతదేశానికి నంబర్ 1 రాబోతుంది. ఎట్లంటే ఈ దేశంలో సద్గురువులు వస్తారు. రాబోయే రోజుల్లో సద్గురువులు వస్తారు. వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ అనుకోండి, మరొక వస్తారు గారు. వాళ్ళే అవధూతలు అవుతారు, వాళ్ళే ఋషులు అవుతారు. ఆ తర్వాత వాళ్ళే అవతార పురుషులు అవుతారు. ఈ పరిణామం తప్పనిసరిగా జరుగుతుంది. భారతదేశపు ఋషి సాంప్రదాయం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూసేటటువంటి రోజులు రాబోతున్నాయి. మనం అందరం కూడా కుటుంబాన్ని వదిలిపెట్టొద్దు, సంసారం వదిలిపెట్టద్దు, భార్య బిడ్డను వదిలిపెట్టద్దు, వృత్తి వదిలిపెట్టద్దు, సంపాదన తగ్గించుకోవద్దు, కొండగోహలకు వెళ్ళొద్దు, అనవసరంగా వేషం మార్చుకోవద్దు. నువ్వు ఉన్నట్లుగా ఉంటూనే విచారణ ద్వారా, విశ్లేషణ ద్వారా, విజ్ఞత ద్వారా మీరు కనుక జాగ్రత్తగా ముందుకెళ్తే, కళ్ళు మూసుకున్న మెడిటేషన్, కళ్ళు తెరిచిన మెడిటేషన్. యూ కెన్ ఎంజాయ్ మెడిటేషన్ ఈవెన్ బై ఓపెనింగ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకుంటే మెడిటేషన్ కాదు, కళ్ళు తెరిచినా కానీ అటువంటి స్థితిని అల్ట్రా మోడర్న్గా. మనం ఏంటంటే టెక్నాలజీ మారింది. ఒకప్పుడు సెల్ ఫోన్ ఇంత పొడవు ఉండేది, అది కమ్యూనికేషన్ కోసం వాడేవాడు. ఇప్పుడు సెల్ ఫోన్ ఎందుకు వాడుతున్నారు? అమెరికాలో ఉన్నటువంటి మీ అమ్మాయితోటి వాట్సాప్లో చూసి మాట్లాడుతున్నారు కదా. అంత టెక్నాలజీ మారినప్పుడు మన స్పిరిచువాలిటీ కూడా ఏం చేయాలి? టెక్నికల్గా మార్చి అందించడం సత్ఫలితం వస్తుంది. ఆ దిశగా మీరందరూ ప్రయాణించాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ విశ్లేశ్వర గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్. గురూజీ గారి సందేశం ఎంతమందికి అర్థమైందో చేతులెత్తండి. ఓకే, మరో ప్రశ్న. ఇంతవరకు చేయకపోయినా రేపటి నుంచి ధ్యానం కావాలన్న వాళ్ళు చేతులెత్తండి. ఓకే, కావాలన్న వాళ్ళు రేపటి నుంచి సింగపూర్లో ఒక గ్రంథాలయం ఉంది, అక్కడ బ్రహ్మాండమైన మెడిటేషన్ హాల్ ఉంది, సాయంత్రం 100 మంది కూర్చుంటున్నారు అన్న సంగతి ఎంతమంది తెలిస్తే చేతులెత్తండి. సరే, ఫైనల్గా మా కోరిక, గురూజీ చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు మనం పునరుచ్చరణ చేయడానికి సమయం కాదు. వారు చెప్పింది 100కి 100 పాళ్ళు నమ్మి ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడానికి మేము పూనుకున్నాం. కాబట్టి తర్వాత సందర్భంగా మాట్లాడుకుందాం. గురూజీ గారి తాలూకా సందేశాన్ని తీసుకుందాం. ఆత్మ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవానికి నేను ఇవాళే ట్రాన్స్ఫర్ అయ్యాను. నేను విజయవాడకి ట్రాన్స్ఫర్ అయ్యాను. భిక్షమయ్య గురువు గారిని దాదాపు 20 సంవత్సరాల క్రితం అనుకుంటాం మనం ఎక్కడో గుంటూరులో పుట్టపర్తిలో కలిసాం. ఎస్ స్వామి 20 సంవత్సరాల క్రితం గురువు గారిని కలవడం జరిగింది. అటువంటి గురువు గారు మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు అనగానే నా హృదయం ఆనందం అయిపోయి, యాక్చువల్గా 4 రోజుల క్రితమే నేను ట్రాన్స్ఫర్ అవ్వాల్సింది. కానీ గురువు అనుగ్రహం ఉంటే గురువే చూసుకుంటాడనే ఒక దీంతో భగవంతుడు ఈ రోజు వరకు ఈయన దర్శనం కోసం నన్ను ఆపేశారు స్వామి. చాలా సంతోషం. మనం భక్తులు ఇప్పుడు గురువు గారు ఎంతో చక్కగా మనందరికీ బోధించారు. ఈ బోధనలు వినటం కాదు, మన వంతు ధర్మం కూడా మనం చెయ్యాలి. మనం ఏదో ఇవాళ వచ్చారు, గురువులు వచ్చారు, చెప్పారు, ఆహా ఓహో తప్పట్లు కొట్టేసాం వెళ్ళిపోయాం అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం.
ఎవరో మనల్ని మోసం చేయరు, మనల్ని మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. మనం చాలాసార్లు అనుకుంటాం, అబ్బో వాడు నన్ను మోసం చేశాడు, వీడు నన్ను మోసం చేశాడు, నేను అమాయకంగా ఉన్నాను. కాదు, భగవంతుడు మనకి చాలా 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 ఈ భూమి మీద అవకాశాలు ఇచ్చాడు. ప్రతిసారి అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఎందుకు ఇస్తాడు అని అంటే, ఇప్పుడు గురువుగారు చాలా చక్కగా చెప్పారు, నువ్వే దేవుడివని తెలుసుకోవడానికే అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందరం గుళ్ళకి వెళ్తూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం, సనాతన ధర్మం అని మళ్ళీ మాట్లాడతాం. తప్పైతే ఏమీ కాదు. నీవు చేసే పూజలో, నీవు ఆచరించే ధర్మంలో నువ్వు ఎక్కడ ఉన్నావు అని తెలుసుకోవడమే మానవ ధర్మం. మనకి శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు ఎన్నో చెప్తున్నాయి. ఒక మనిషి జన్మ ఎత్తాలంటే సుమారుగా 500 నుండి 700 జన్మలు ఎత్తితే తప్ప ఈ మానవ జన్మ మనకి రాదు. ఈ మానవ జన్మ కూడా ఎందుకు వచ్చింది అని మళ్ళీ ప్రశ్న వేసుకుంటే, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటానికే మానవ జన్మ ఈ భూమి మీదకి వచ్చింది. మరి నన్ను నేను ఉద్ధరించుకుంటానంటే నాకు ఎట్లా తెలుస్తుంది? మనకు పుట్టిన కాడించి మన పెద్దోళ్ళు టీవీలు, వాట్సాప్లు అన్నీ నేర్పించేస్తున్నాయి. పూర్వకాలంలో మంచి చెడు, పెద్ద చిన్న, గౌరవము, ఇంటికి వస్తే బంధువులని నేర్పిస్తారు. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. అన్ని సెల్ ఫోన్లు నేర్పిస్తున్నాయి, టీవీలు నేర్పిస్తున్నాయి. సమాజం అంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అన్నీ తెలిసినట్టే ఉంటాయి, కానీ ఏమీ తెలియదు మానవుడికి. అన్నీ తెలిసినట్టే ఉంటాయి. అబ్బా నాకంటే గొప్పోడు లేడు అనుకుంటారు, కానీ ఏమీ తెలియదు. అటువంటి సందర్భంలో ఇటువంటి సద్గురువులు, భగవాన్ సత్యసాయి బాబా, స్వామి రమణ మహర్షి, స్వామి వివేకానంద, వీళ్ళందరూ మనల్ని ఉద్ధరించడానికి వచ్చారు. మనలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి. వాళ్ళు ఎన్నోసార్లు మనకి సందేశాలు ఇస్తూ, మానవ జన్మ గురించి గొప్పతనాన్ని ఉపదేశిస్తూ చెప్తూ ఉంటారు. ప్రతిసారి చెప్తూనే ఉంటారు. కానీ మనకి ఇవాళ చూద్దాంలే, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అని మనకి మనం మోసం చేసుకుని మన జీవితాన్ని తోసేస్తూ ఉంటాం. ముసలి వయసు కోసం అంతా వచ్చిన తర్వాత, అబ్బా కృష్ణారామ గోవింద, ముసలి వయసు నాకు అంత బంధాలు అయిపోయినాయి, ఇంకా నాకు బర్డెన్ సేవలు, బాధ్యతలు అయిపోయినాయి అని చెప్పి 60 ఏళ్ళ తర్వాత నువ్వు భగవంతుడి గురించి ధ్యానిద్దామంటే భగవంతుడు ఎక్కడ ఎందుకు వస్తాడు? ఆయాసం వస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తాయి, గుండె నొప్పులు వస్తాయి, షుగర్ వ్యాధులు వస్తాయి, అన్నీ వచ్చేసి ఉంటాయి ఆ వాడికి. పూర్వకాలంలో పెద్దలు ఏమన్నారంటే, దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకో అని చెప్పారు. ఈ సామెత మనందరికీ తెలిసింది. మన కొంతమంది ఏం చేశారంటే, రే నాయన వయసులో ఉన్నప్పుడు 4 రూపాయలు వెనకేసుకోరా అని దాన్ని మార్చేశారు, అర్థాన్ని మార్చేశారు. దీపము అని అంటే నీ యొక్క శరీరం, నీ శరీరం అవయవాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అంతో ఇంతో దైవ చింతన కలిగి ఉండు అనేది దాని పరమార్థం. గురువులు ఉపదేశించింది. వీళ్ళందరూ ఇట్లా చెప్తారులే, రేపు ఏదన్నా పోతే డబ్బులు ఎవడిస్తాడు అని మన శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటాం. స్వామి రామకృష్ణ పరమహంస ఒక చాకలివాడు ఒకరోజు వచ్చి, స్వామి నాకు 3 కూతుర్లు, పెళ్ళిళ్ళు చేయాలి, నాకు దేవుడు చాలా అన్యాయం చేసేసాడు. ఏమన్యాయం చేశాడు రా దేవుడు? కూతుర్లు ఇచ్చాడు, పెళ్లి చేయడానికి డబ్బులు ఇవ్వలేదు, నేను ఎట్లా పెళ్లి చేయాలి? నాకు చాలా ఇబ్బంది పడుతున్నా, నేను డబ్బులు లేకపోతే పెళ్ళిళ్ళు చేయలేదు, నాకు చాలా అన్యాయం చేసేసాడు దేవుడు. ఓ నీకు దేవుడు అన్యాయం చేశాడా? పోనీలే, నీకు డబ్బే కదా కావాలి, నేను ఇస్తాను, కానీ నువ్వు ఒక పని చేయాలి. చెప్పు స్వామి, నేను డబ్బులు ఇస్తానంటే చేస్తాను. నీకెందుకు 25 లక్షలు ఇస్తాను. ఓకే, 25 లక్షలు ఇస్తాను. నీ 2 కళ్ళు నాకు దానం చేసి, ఇంతే చాలు, ఇంకేం వద్దు, నీకు డబ్బే కదా కావాలి, 2 కళ్ళు ఇచ్చేస్తాను. భలే ఉన్నావే స్వామి నువ్వు, 2 కళ్ళు ఉంటేనే నేను సంపాదించలేకపోతా ఉన్నా, నేను తిరగలేకపోతున్నాను, ఆ 2 కళ్ళు ఇచ్చి నేనెందుకు స్వామి నా కళ్ళు పోగొట్టుకుని డబ్బు తీసుకోవాలి, నాకొద్దు స్వామి అంటే. ఓహో, నీకు కళ్ళు చాలా అవసరం, సరేలే ఒక 20 లక్షలు ఇస్తాను, నీ 2 చేతుల్లో ఒక చెయ్యి ఇచ్చేసే అన్నాడు.
ఏంటి స్వామి నువ్వు డబ్బులు ఇస్తానంటావు, నా అవయవాలు అడుగుతావు అంటాడు. మరి డబ్బు కదా కావాలి, అన్యాయం చేశాడంటున్నావు కదా భగవంతుడు. సరే నువ్వు 2 చేతులతో చేసానంటే ఎక్కడతలే అంటున్నావు కదా, పోనీలే ఇంకో 10 లక్షలు ఇస్తాను నేను, ఒక కాలు ఇచ్చేసే అంటాడు. పో స్వామి నువ్వు భలే ఉన్నావు, మరి పోయి నిన్నే అడిగాను నేను బుద్ధి లేకుండా. మరి ఎందుకురా పిచ్చోడా భగవంతుని తిడుతున్నావు? ఇన్ని లక్షల విలువ చేసి అవయవాలు నీకు భగవంతుడు ప్రసాదిస్తే ఏమీ లేదని చెప్పి ఎందుకురా నువ్వు బాధపడుతున్నావు? అటువంటి అవయవాలు కలిగిన మన మానవ జీవితాన్ని మనం ఎంతవరకు సార్థకత చేసుకుంటున్నాం అనేది ఎవరికి వాళ్ళు గుండె మీద చేసుకుని చెప్పుకోండి, ఎవరికి చెప్పక్కర్లేదు. మీకు మీరే గుండె మీద చేసుకుని చెప్పుకోండి. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, ఈ జిల్లా అధికారిని, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నానంటే మరి నాకంటే గొప్పవాళ్ళు మీరు అందరూ కూడా. మీరు ఇంకెంత విధంగా సాధన చేయొచ్చో మీకు మీరు ఊహించుకోండి. నాకుండే టైంలో రోజుకి 4 అవర్స్ నేను ధ్యానం చేసుకోగలుగుతాను. నాకుండే టైంలో ఇటు ప్రజా సమస్యలు చూసుకుంటూ నాకు భగవంతు ఇచ్చిన అవకాశాన్ని చాలామంది అవకాశం ఉండే మీలాంటి వాళ్ళు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కాలం మళ్ళీ వెనక్కి రాదు. నేను అందుకనే తపన పడుతుంటాను. ఎందుకంటే అంత విద్య, ఇంతమంది గురువులు ఎక్కడి నుంచో వచ్చి మనకి ఎందుకు ఇంత కంఠశోష మనకి చెప్పాలి? మనలాంటి మనుషులు, మానవులు మీ అందరూ కూడా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే స్థితికి తీసుకెళ్లాలనే భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన మిషన్ ఇటువంటి సద్గురువుని పంపించడం అనేది. అటువంటి గురువులు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది అంతో ఇంతో మనం కానీ సాధించగలిగి మనల్ని మనం ఉద్ధరించుకోవడమే మానవ జన్మ రహస్యం. అసలు మానవుడు ఎందుకు పుట్టాలి, ఎందుకు చనిపోవాలి ఎప్పుడన్నా ఆలోచించారా? పోనీ మీలో ఎవరన్నా ఒక్కళ్ళన్నా నేను మానవ జన్మ ఎత్తాను కదా, నా గమ్యం ఏంటి అనేది ఎవరన్నా ఒక్కళ్ళన్నా ప్రశ్నించుకున్నారా ఎప్పుడన్నా ఇప్పుడు వరకు? జస్ట్ నేను అందుకనే మళ్ళీ మొదట చెప్తున్నా, మనల్ని మనం మోసం చేసుకుని జీవిస్తున్నాము. ప్రతి ఒక్క మానవుడు కూడా తన జీవిత కాలంలో తాను ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, తన అవసరం ఏమిటి, తను ఎక్కడికి వెళ్ళాలి. భౌతికంగా మనం పిల్లల కట్టము, వాళ్ళ పెద్దోళ్ళు చేయటము ఇవన్నీ చేస్తారు. పందులు చేస్తున్నాయి, కుక్కలు చేస్తున్నాయి, కోతులు చేస్తున్నాయి, వాటితో మనం కూడా చేస్తున్నాం. అది వాటిలో ఏం తేడా ఏం లేదు. కానీ వాటికంటే విలువైంది మానవ జన్మ. ఆ మానవ జన్మకి బుద్ధినిచ్చాడు, మనసునిచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన వాడే ఏం చేశాడు? పాలను సృష్టించాడు, మందును సృష్టించాడు, విషాన్ని కూడా సృష్టించాడు. వాటితో పాటు మనకి బుద్ధిని సృష్టించాడు. ఇంకా చేసుకో, నువ్వు ఎట్లా బతుకుతావు అని చెప్పి ఛాన్స్ ఇచ్చాడు. నువ్వు పాలే తాగుతావా, మందే తాగుతావా, విషం తాగుతావా అని నీకే అవకాశం ఇచ్చాడు మళ్ళీ దేవుడు. సో మనం బుద్ధితో ఏది మంచిదో ఆలోచించి మనసుతో ఆచరించి ఈ శరీరాన్ని ఎక్కడి నుంచి వచ్చామో వాడికి అప్పచెప్పడమే మానవ జన్మ రహస్యం. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇటువంటి సద్గురువు యొక్క పాద స్పర్శ మనకి అవసరము. మనం అందరం కూడా గురువు యొక్క మాట, వాక్ ఇందాకన్నారు వారు, పాదాల కంటే జ్ఞానం ముఖ్యము. ఆ జ్ఞానాన్ని మనం ఆ గురువుల దగ్గర నుంచి సంపాదించుకోవాలి. మీరు ఎంతో గొప్పగా సాధించాలి, ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవాలి. మన పత్రిజీ గారి యొక్క గొప్పతనం ఏంటంటే అంతవరకు ఋషులు భగవంతుడు 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 ఉన్నారు. వాస్తవానికి భగవంతుడు నాలో లేని, ఇప్పుడు ఇందాక చాలా క్లారిటీగా చెప్పారు, నాలో లేని దేవుడు ఈ సృష్టిలో ఎక్కడున్నాడు చెప్పండి, ఎవరన్నా చెప్పగలరా? మీలో లేని దేవుడు ఈ సృష్టిలో ఎక్కడన్నా ఉన్నాడా? ఒక్కళ్ళన్నా? మీరే భగవంతుళ్ళని తెలుసుకోవడానికే మానవ జన్మ వచ్చింది. ఎప్పుడైతే ఏ మానవుడైతే తనకు తాను తన యొక్క గమ్యాన్ని నేను భగవంతుడని తెలుసుకోగలుగుతాడో వాళ్ళలో వాడు లీనమైపోయి జన్మరాహిత్యం పొందుతారు. ఎంతకంటే ఇంకేం లేదు. ఏ గురువులు చెప్పినా, మేము ఎవరు మాట్లాడినా మనం సాధించాల్సింది నీకు నువ్వే ధ్యానం చేసుకుని, ఆ ధ్యాన పద్ధతిలో గురువు గారు చాలా చక్కగా చెప్పారు. ఇట్ ఈస్ కాల్డ్ ఏ కుండలిని యోగా. అది ఒక్కొక్క గురువు ఒక్కొక్క రూట్లో తన ఆ యొక్క విధానాన్ని చెప్తారు. గురువు గారు చాలా సులభంగా చక్కగా కింద కూర్చుని పద్మాసనం వేసుకుని చక్కగా సాధన చేస్తే ఒకానొక రోజు మీలో ఉండే దైవత్వాన్ని మీరు చూసుకునే అరుదైన భాగ్యం మీకు కలిగిందంటే మీరందరూ దేవుళ్ళే. దీంట్లో అనుమానం అయితే ఏం లేదు. కొంచెం డెప్త్కి వెళ్దాం. అంటే నాకు గురువులు నేర్పించింది నేను నేర్చుకుంది. భగవంతుడు మనకి ఒక ముక్కునిస్తూ 2 రంధ్రాలు ఇచ్చాడు.
ఎందుకు? చూడండి, మనకి తెలిసిందే, నిత్యము అనుభవిస్తున్నాం. ఈ ఇంత పెద్ద శరీరంలో ఈ చిన్న ముక్కునిచ్చి దానికి 2 రంధ్రాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నానంటే, నీకు ఉండే అవయవం పైనే నీకు జ్ఞానం లేకపోతే నువ్వు ఏది సాధించగలుగుతావు? ఇంత అద్భుతమైన అవయవాన్ని భగవంతుడు ప్రతి మానవుడికి ప్రసాదించినప్పుడు నీకుండే ముక్కు పైనే నీకు ధ్యాస లేకపోతే నువ్వు ఇంక దేన్ని సాధిస్తావు? ఎవరన్నా చెప్పగలరా? 2 రంధ్రాలు ఇచ్చారు. ఇక్కడ ఉండే భక్తులు ఎవరన్నా చెప్పగలరా? క్లాప్స్. ఇంకా వెరీ గుడ్, క్లాప్స్. ఇంకా వెరీ గుడ్, క్లాస్. ఇంకా కొంచెం మీరందరూ సాధకులే, అంతో ఎంతో తెలుసుకున్న వాళ్ళే, డౌట్ అయితే ఏం లేదు. కొంచెం క్లారిటీగా ఈ సభాముఖంగా మనం తెలుసుకుందాం. సైన్స్ ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్క మానవుడికి 98.5 degrees ఉష్ణోగ్రత ఉంటేనే, మన శరీర ఉష్ణోగ్రత 98.5 degrees ఉంటేనే మనమందరం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుని వినగలిగని చేస్తున్నాం. మనందరిలోనూ శక్తి ఉంది. 98.5 ఉష్ణోగ్రత ఉంది. ఈ ఉష్ణోగ్రతని పెరిగితే ఏమంటున్నాము? జ్వరం వచ్చింది అంటున్నాం. తగ్గితే లో ఫీవరు అంటున్నాం. మరి ఈ పెరగటం తగ్గటం ఏ విధంగా వస్తుంది? మనకి ఈ 2 రంధ్రాలు ఇవ్వటం వల్ల కుడి ముక్కు యొక్క హోలు సూర్యనాడి అంటారు, ఎడం ముక్కు నాడి చంద్రనాడి. మరి సూర్యనాడి అంటే ఏమవుతుంది? ఆ ముక్కులో నుంచి వేడి గాలి పోతుంది, ఎడం ముక్కులో నుంచి. మరి ఈ సత్యం తెలుసా మీకు? మనం ధ్యానంలో కదా, మరి దీని మీద ధ్యాస పెట్టాలి కదా. మనం పొద్దున్న లేస్తే ధ్యాస పెడుతున్నాము, మరి ఆ ధ్యాసలో ఇది తెలుసుకోవాలి కదా. నువ్వు మెయింటైన్ చేయటంలే, సృష్టి మెయింటైన్ చేస్తుంది నిన్ను. సృష్టిలో మనం ఉన్నాం, మనం సృష్టిని చేయటం లేదు. సో నీకు తెలియకుండానే నీ యొక్క 98.5 degrees ఉష్ణోగ్రతని, నీ శరీరాన్ని శక్తివంతంగా చేస్తుంది నీ ముక్కే. నీ ముక్కే చల్లదనం ఉన్నప్పుడు సూర్యనాడి యాక్టివేషన్ అవుతుంది, వేడిదనం ఉన్నప్పుడు చంద్రనాడి యాక్టివేషన్ అవుతుంది. కరెంటు పోయినప్పుడు లివర్ ఎట్లా చేంజ్ చేస్తామో అట్లాగే ఈ ముక్కు దానంతట అదే యాక్టివేషన్ అవుతుంది. ఎప్పుడైతే యాక్టివేషన్ అయిందో నీకు సమశీతోష్ణ స్థితి వస్తుంది. దీన్నే నీవు ధ్యానములో కూర్చుని గమనించమని గురువులు చెప్పిన అరుదైన మాట, వాక్ అది. మీరు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ పోతే ఇంకొకటి కూడా ఉంది. ఏ ముక్కులోంచి గాలిపోతుంది, ఏ ముక్కులోంచి వస్తుంది అనే సత్యం కూడా మీరు గమనించాలి. ఎందుకంటే మనం శ్వాస మీద ధ్యాస పెడతాం కాబట్టి చాలామందికి తెలియదు. పాపం చేస్తున్నారు, తప్పు కాదు. కానీ వంటని తెలుసుకుని చేసే ఆనందం వేరు, తెలియకుండా చేసే ఆనందం వేరు. ఈ యొక్క సత్యాన్ని మీరు తెలుసుకుని చేస్తే మిమ్మల్ని ఎవ్వరూ పట్టుకోలేరు. మీకు ఆటోమేటిక్గా కుండలిని యాక్టివేషన్ అవుతుంది, మూలాధార చక్ర యాక్టివేషన్ అయిపోతుంది, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, ఇవన్నీ కూడా యాక్టివేషన్ అవుతాయి. ఇవన్నీ ఎందుకు యాక్టివేషన్ అవ్వాలి అంటే మిమ్మల్ని మీరు తెలుసుకుంటానికి, మళ్ళీ అదే చెప్తున్నా, మీ గమ్యం తెలుసుకుంటానికి, మానవ జీవిత రహస్యం తెలుసుకుంటానికి ఈ సాధన అవసరము. దయచేసి ఆత్మబంధువులారా, ఎంతో చక్కగా ఈ చక్కటి సాయంత్రాన్ని గురువుల ద్వారా ఇటువంటి గొప్ప విషయాన్ని మనం అందరం తెలుసుకున్నాము. ఇప్పుడు మీకు ఒక నాలెడ్జి వచ్చిందనుకుంటున్నా నేను. ఇక ముందు ఈ నాలెడ్జిని మీరు డెవలప్ చేసుకోండి. మీతో పాటు మీ కుటుంబాన్ని డెవలప్ చేయండి, మీ పిల్లలకి డెవలప్ చేయండి, మీ బంధువులకి అందరికీ డెవలప్ చేయండి. అట్లా చేసుకుంటూ పోతే మీ యొక్క జన్మ ధన్యం అవుతుంది. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకున్న వాళ్ళు అవుతారు. ఎవరో నేను వచ్చి మిమ్మల్ని ఉద్ధరించాను, మీరు వచ్చి నన్ను ఉద్ధరించరు. ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకునే స్థితికి భగవద్భక్తులందరూ కూడా ఎదగాలి. మరి ఈరోజు ఇంత చక్కటి అవకాశాన్ని మా రామకృష్ణ మాస్టర్ గారు నాకు
గురువు గారు వస్తున్నారు అనగానే నాకు ఆనందం అయిపోయింది. అయ్యా నేను మిస్ అవుతానేమోనని నేను ఎంతో తపన పడ్డాను. అంటే ఇక్కడ కూడా అది కూడా ఒకటి తపన ఉంది. నువ్వు ఏదనుకుంటే అది అవుతావు తపన. నాకు కృష్ణమయ్య గురు గారిని ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చూశాను. మళ్ళీ వాడు చూడాలి అనే ఒక తపనతో నేను భగవంతుడు కోరుకున్నాను. ఆ అవకాశం మళ్ళీ నాకు ఈ రూపంలో నాకు ఇవాళ గురువు గారి పక్కన కూర్చుని మాట్లాడటం నాకు ఆనందంగా ఉంది. ఈ యొక్క సత్యాన్ని మనమందరం తెలుసుకుని మీరందరూ మంచి సాధకులుగా ఉండి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటానికి మీ వంతు ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. ఇది సాధన చేయటం వల్ల మీకు మానసిక వికాసము, ఆరోగ్యము, ఆనందము వస్తుంది. మరి ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చిన మా మాస్టర్ గారికి, రామకృష్ణ మాస్టర్ గారికి నేను కూడా నా గురువుగా తలుచుకుంటాను. వారికి ధ్యానం నేర్పించి మేమందరం ఒకసారి ఇక్కడ వచ్చి క్లాస్ చెప్పాను. నేను 1 year అవుతుందండి, 1 year క్రితం వచ్చాను. నేను మాట్లాడినప్పుడు వారు చాలా చక్కగా ధ్యానాన్ని ఇంకా చాలా డెవలప్ చేసేసాడు. డెవలప్ చేసింది బాగానే ఉంది. ఆయన ఇక్కడ కూర్చుని నేను ప్రత్యక్షం కావాలని ఆయన తపస్సు చేసేస్తున్నారు. మా సార్ రావాలని ధ్యానంలో నన్ను చూస్తుంటే నేను అక్కడ ఆఫీసులో కూర్చుని నన్ను కూర్చొనిలేదు. ఈయన ఆఫీస్లో ఈయన తలుస్తున్నాడు. ఒకటే వచ్చేస్తున్నాయి, నాకు థాట్స్ వచ్చేస్తున్నాయి. గబ్బా నేను పరిగెత్తుకుని వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఆయన అట్లాగే ధ్యానంలో కూర్చుని ఉన్నారు. ఆయనకు కూడా తెలియదు నేను ఇంటికి వస్తానని. బాబు మీరు ధ్యానం చేస్తున్నారు, మంచి సిద్ధహస్తులు అయ్యారు. ఎవరు వ్యక్తుల కోసం మీరు ధ్యానం చేయకూడదు. మిమ్మల్ని మీరు తెలుసుకుంటానికి ఆత్మ సాక్షాత్కారం కోసం మీరు చేయాలి. మీరు కాబట్టి చక్కగా మంచి స్థితిలో ఉన్నారు, ఇంకా దాన్ని అందరికీ పంచండి అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసి ఈరోజు ఇంతమంది భగవద్భక్తుల్ని చేశారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మరి ఒక పోలీస్ ఆఫీసర్ కదా ఇవన్నీ మీకు ఎట్లా వచ్చినాయని మీ అందరికీ లోపల డౌట్ ఉంటుందండి. అది కూడా క్లారిఫై చేసేస్తా. భక్తులు 2 రకాలు ఉంటారు. నీవు దేవుడివి, నేను భక్తుడిని అనేవాళ్ళు 99 మంది ఉంటారు 100కి. అవునా కదా? భగవంతుని వెంట పడుతూ ఉంటాం, గుళ్ళో గోపురాలో ఏదో వెళ్తూ ఉంటాం. ఇంకా ఒక రకమైన భక్తుడు ఉంటాడు, వాడికి ఏం తెలియదు, వాడు ఎటెళ్లలో తెలియదు, వాడికి ఎవరు చెప్పరు. అటువంటి వాడిని భగవంతుడు ఎంటపడతా ఉంటాడు. అరే నువ్వు నా భక్తుడు రాని ఎంటపడతా ఉంటాడు. అట్లా నా జీవితంలో 20 సంవత్సరాలు వెంకన్న స్వామి సన్నిధిలో ఉద్యోగం చేసే భాగ్యం నాకు దొరికింది, తిరుమల వెంకన్న స్వామి సన్నిధి. అట్లా నాకు ఆ సంస్కారం అట్లా వచ్చింది. 21 బ్రహ్మోత్సవాలు మూసాను. 1 సంవత్సరం కాళహస్తి శివయ్య దగ్గర ఉన్నాను, 1 సంవత్సరం కాణిపాకంలో ఉన్నాను. నేను 3.5 సంవత్సరాల భగవాన్ సత్యసాయి బాబా గారి పర్సనల్ బాడీ గార్డ్గా ఆ స్వామి సన్నిధిలో ఉండి వారి యొక్క లాస్ట్లో శివైక్యంలో వారిని సమాధిలో పెట్టిన వాళ్ళలో ఈ విశ్వంలో నేను ఒకడిని. అటువంటి అరుదైన భాగ్యం నాకు వచ్చింది కాబట్టి ఈ సంస్కారం నాకు వచ్చింది. ఈరోజు మీతో ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి కూడా చెప్పగలుగుతున్నానంటే ఆ గత జన్మ వాసనల వల్లే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి వచ్చి చూసి మాట్లాడగలుగుతున్నాను నేను. మరి ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అప్పో ధ్యానోభవ, మీరందరూ ధ్యానులుగా ఉండి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుని చక్కటిగా మిమ్మల్ని మీ తోటి వాళ్ళను కూడా మిమ్మల్ని ఉద్ధరించేటట్టుగా మీరు తయారయ్యి ఈ సమాజాన్ని సమాజాన్ని గురుగారు చెప్పారు, ఇంకా రాబోయే కాలంలో మనమే మెడిటేటర్సే ఈ ప్రపంచాన్ని శాసిస్తాం, పాలిస్తాం. ఇది సత్యం సత్యం సత్యం. గురువాక్ అది అంతే. అవకాశం ఇచ్చిన మా మాస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ సాయిరాం. అలాగే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే ఈరోజు చాలా సంతోషమైనటువంటి దినం. ఉదయం నుంచి ఏదైతే అనుకున్నామో అదే రకంగా ఈ కార్యక్రమం జరిగింది. నిజంగా ఇది అదృష్టం. 10 మంది చెప్పినటువంటి ఏంటంటే సింగపూర్ చాలా అదృష్టవంతమైంది. భవిష్యత్తులో మేము అందరం అంటుంది ఏంటంటే సింగపురము పరిసర గ్రామాలన్నీ కూడా ఈ ఆధ్యాత్మికతతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మీ అందరికీ చివరిగా ఏంటంటే గురువులందరూ చెప్పినట్టు ధ్యానం నేర్చుకోవాలి. మీ అందరి కోసం గ్రంథాలయం దగ్గర వ్యవస్థ ఉంది. ఎంతమందికైనా ఉదయం సాయంత్రం ధ్యానం నేర్పే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ రావాల్సిందిగా చివరిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఉదయం వచ్చినటువంటి మరి ప్రసాదరావు గారి బృందంకి, అలాగే శివపార్వతి మేడం అదే మాతాజీకి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇదే సందర్భంగా లక్ష్మయ్య గురూజీ గారు వారు రావడం అనేది గొప్ప అదృష్టం. అలాగే గొప్ప విషయం నేను ఎంత చాలామందికి చెప్పాను, వారికి మాకు ఉండేటువంటి అనుబంధంతో
ఇవాళ ఈ క్షణం అయిపోయిన వెంటనే ఆయన ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోతున్నారంటే సింగపూర్ ఉన్నటువంటి మేము ఎంత అదృష్టవంతులమో చెప్పలేకపోతున్నాం. ఈ సందర్భంగా వీరికి ఎవరు ఉంటే అక్కడే ఉంటే మీరందరూ అలాగే ఉంటే చక్కనైనటువంటి మనకు తోచినటువంటి ఒక సన్మానం చేసుకుంటాం. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుంటే అందరికీ మా తాలూకా చివరిగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. దయచేసి ఒక్కసారి ఆగండి సార్, ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి సార్, ఒక్కసారి ఆగండి ప్లీజ్. మా తాలూకా ఓకే, మొట్టమొదటిసారి భిక్షమయ్య గురూజీ గారికి అందరికీ ఆత్మీక నమస్కారాలు. ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. ఇందాక ఒక పాటలో ఒక పదం వాడాం, జ్ఞాన వృక్షము భిక్షమయ్య గురూజీ. అది ప్రత్యక్ష నిదర్శనం మనం ఈరోజు చూసాం. అలాగే విఠలేశ్వరుని వినయం మన అందరికీ ఆదర్శం అని అది కూడా చూసాం. ఎలా అంటే ఒక్క సందర్భం చెప్తాను. భిక్షమయ్య గురూజీ గారిని రాత్రి కారులో తీసుకుని వస్తుంటే సార్ చాలా ఇబ్బందిగా కూర్చున్నట్టు నాకు అనిపించింది. సీటు ముందులో సార్ కొద్దిగా వెనక్కి జరుపుతామంటే, అయ్యా నాకు ఇబ్బంది వెనక్కి జరుగుతానన్నావు, మరి వెనక్కి కూర్చొని ఇబ్బందిగా అవుద్ది కదా, వద్దు ఎలా ఏమన్నా అన్నారు. చాలా ఆశ్చర్యపడ్డాను. అలాగే సార్ ఏఎస్పీ గారు అంటే అసిస్టెంట్ పోలీస్ అంటే సూపరింటెండెంట్ పోలీస్ అనుకున్నాం. కానీ ఆయన పరిచయం అయిన తర్వాత ఏఎస్పీ అంటే ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రసాదించే వ్యక్తి అని పరిచయం అయిన తర్వాత మా అందరికి అర్థమైందనమాట. ఇటువంటి మహాన్నతమైన వ్యక్తులు మన జిల్లా నిర్ణయంలో ఆయన ఉండడం మన యొక్క అదృష్టంగా భావిస్తూ, అలాగే ఇంకొక ఉదాహరణ, టెక్కల దగ్గర ఒక గ్రామం మేము వెళ్ళాం. అక్కడ సార్ ప్రసంగిస్తుంటే ఒక అతను విమర్శిస్తూ విచిత్రంగా మాట్లాడాడు. మేమందరం ఆవేశం పడ్డాం. సారు సమావేశం అయిపోయిన తర్వాత ఆయన నెల్లి అద్దుకొని కౌగులించుకున్నాడు. నాకైతే అది అలాగైపోతుంది. ఆశ్చర్యపడ్డాం. ఆయన హత్తుకుని కౌలించుకొని పోతే ఎంత విమర్శించే వ్యక్తి ఆశ్చర్యం అయిపోయింది. మేము అసలు అంటే ప్రేమతో ఏదైనా సాధించవచ్చు, పోరులో నువ్వు గెలవలేనిది ప్రేమతో సాధించవచ్చు, కత్తితో సాధించలేనిది కరుణతో సాధించవచ్చు. ఇటువంటి పదాలకు ఉదాహరణ ఈ మూర్తులు. ఈ అదృష్టాన్ని మన గ్రామంలో జరుపుకోవడం చాలా ఆనందం. అది ఇంకొక విషయం ఏంటంటే, ఇంతటి కార్యక్రమానికి ప్రధాన సూత్రధారి, ప్రధాన పాత్రధారి మా యొక్క శివరామకృష్ణ సార్. ఆయనే లేకుండా ఉంటే ఈరోజు ఈ సింగపురానికి ఎంత కళ వచ్చేది కాదు. ఈరోజు సింగపూర్లో ఎంతోమంది మాలాంటి అజ్ఞానులు జ్ఞానులుగా మారేవారం కూడా కాదు. సార్ ఒప్పుకోరు, ఖచ్చితంగా నాకు రాత్రి క్లాస్ పీకుతారు, ఎందుకు టైం నువ్వు ఎక్స్ట్రా చేసేవాళ్ళు. కానీ సందర్భం వచ్చేటప్పుడు చెప్పక తప్పని సత్యాలు కొన్ని మనం చెప్పుకోవాలి కాబట్టి నేను చెప్తున్నా. ఆ సారు ఆయన ఉపాధ్యాయులుగా ఉండి ఎంతోమందికి ఉన్నత విద్యను అందించాడు. హాయిగా ఇంట్లో కూర్చొని శ్వాస జీవితాన్ని గడిపే ఆలోచన కూడా లేకుండా నిత్యం కూడా ఆయన ఉపాధ్యాయుడిగా ఉంటూ ఇప్పుడు ఆత్మ జ్ఞానాన్ని చాలామందికి అందించి మన గ్రామంలో ఇద్దరితో మొదలయ్యే ఇది ఈరోజు 100 మంది దాటింది. రేపటికి ఇంకెంతమందిని దాటుతో. అందుకే మీ అందరూ కూడా ఇలాంటి మంచి అవకాశం ఒకటండి. చాలామందికి నేను చెప్తుంటే ఒకటి అంటారు, ఇంకా మాకు సమయం ఉంది కదా అంటే 40-30 సంవత్సరాల వయసు వచ్చే సమాధానం అది. సమయం ఏంటి అంటే 30 సంవత్సరాలు వచ్చేవారికి మరణం లేదా అంటే 100 సంవత్సరాలు పూర్తయితే మరణం వస్తుందా? ఇంకా కొంతమంది మాకు తీరిక లేదంటారు. దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి ధ్యానం చేస్తుంటే ఒక కుటుంబాన్ని పోషించే వ్యక్తికి తీరిక లేకపోవడం ఏంటి? దయచేసి మీరందరూ ఒక్కటి గమనించండి, ఏది ఏమైనా ధ్యానంతోనే మనం సాధించవచ్చు. ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యమైనది. మనకి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఇక నుంచైనా సరే మిగతా వారికి కూడా ధ్యానులుగా మార్చాలని కంకణం కట్టుకొని ఈ అవకాశాన్ని ఇచ్చి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మనందరిది చీరు సన్మానాన్ని స్వీకరిస్తున్నటువంటి భిక్షమయ్య గురూజీ గారికి మాకు చేతనైనటువంటి చిరు సన్మానం చేస్తున్నాము. అలాగే మనందరి ఆత్మబంధువు
మనందరి తరఫున చేస్తున్నాము. అలాగే ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినటువంటి శ్రీ కేపీ నాయుడు గారికి మా చిరు కానుకని ఇస్తున్నాం. మా అలాగే కుమార్ గారు వారికి కూడా చిరు సన్మానాన్ని చేస్తున్నాం. కుమార్ గారికి మిల్లు దగ్గర కారు ఎవరు పెట్టారన్నట్టుగా తీయండి సార్. కుమార్ గారికి అలాగే సుబ్రహ్మణ్యం గారికి మాకు మొదటి గురువులు సుబ్రహ్మణ్యం గారు వారికి మా చిరు సన్మానం. రండి 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 అమ్మా అమ్మా లక్ష్మి పక్క ఇక్కడ రండి ఇక్కడికి రండి. సరే 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 పక్కకు తీయండి. ఓకే ఓకే. అలాగే మాస్ గారికి సూర్యప్రకాష్ రావు గారికి ప్లీజ్ సరే అండి. సూర్యప్రకాష్ రావు 2 minutes ఓన్లీ. రండి మీరు రండి ఓన్లీ 2 minutes రండి. ఇది సార్ పర్లేదు. గురువులకి గురువులు అలాగే శశిభూషణ్ రావు గారికి రండి రండి ఏంటమ్మా. అలాగే తవిడి బాబు గారికి ప్లీజ్ తవిడి బాబు గారికి ఉంచుతాం. అయితే ఒక 5 minutes లేదు. ఈ కార్యక్రమం అయిన తదుపరి చిన్నపిల్లలు పాపం తయారై ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రదర్శన చూపిస్తారు. అందరూ కూడా ఉండండి. అలాగే ఎవరైతే సింగపూర్లో ధ్యానం చేస్తున్నారో వాళ్ళంతా కూడా కుటుంబ సమేతంగా రాత్రికి అందరం ఇక్కడే భోజనం చేయవలసి ఉంటుంది. మనకి ఎవరు కూడా ఇంటి దగ్గర వంట చేయకండి. ఎప్పటిలాగే రాత్రి ధ్యానం చేస్తూ ఆ తర్వాత ఇక్కడ అందరం కూడా భోజనం చేసి ఇంటికి వెళ్తాం. కనుక సింగపూరం ధ్యాన మందిరంలో ఎవరైతే అందరూ ధ్యానం చేస్తున్నారో అందరూ కూడా కుటుంబ సమేతంగా రాత్రికి ఎక్కడ విందు చేద్దాం. కనుక ఎవరు కూడా ఇంటి దగ్గర వంట చేయకండి. రాత్రికి ఎప్పటిలాగే
మన యొక్క పిరమిడ్కి ధ్యానం చేయడానికి వచ్చేయండి సాయంత్రం. ఈ కార్యక్రమం అయిన వెంటనే చిన్నపిల్లల నృత్య ప్రదర్శన ఉంది, ఉండండి, ఎవరు వెళ్ళకండి, ఎందుకంటే తయారై ఉన్నారు. ఇంతటి ఘనకార్యానికి శివరాజ కృష్ణ మాస్టర్కి అలాగే వారి సతీమణి కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళ దంపతులందరికీ కూడా ఇద్దరు కూడా చాలా ఉన్నతమైన అనుభవం, చాలా ఉత్తమమైన సందర్భం. దంపతులకు కూడా అతిరథ మహారథుల చేతుల మీదుగా ఈ సన్మాన కార్యక్రమం అతి కడు రమ్యంగా మనందరం తిలకించే ఒక సందర్భంగా చూసుకుందాం. ఒక్కసారి సింగపూర్ ధ్యానుల మీదకి రావాల్సింది కోరుతున్నాం. ఒక బీజాన్ని ఒక వృక్షం తయారు చేసిన మహానుభావుడు శివుడు, రాముడు, కృష్ణుడు, అదే శివరామకృష్ణ గారు. ఆయనకి మళ్ళీ మనం రుణపడి ఉంటాము. సింగపురం ఆయనకి రుణపడి ఉంటాము. ఈ మహావృక్షాలు తయారు చేసిన మహానుభావుడు. అమ్మ వెనకుండే వాళ్ళు కూడా ముందుకు రండి. ఢిల్లీశ్వరమ్మ అలాగే నీలమ్మ వీళ్ళందరూ ముందుకు రండి. ఇదంతా మన కుటుంబం యొక్క ఫంక్షన్, రండి ముందుకు రండి. ఈ అవకాశం ఒక్క రోజు మాత్రం దొరుకుతుంది మిత్రులారా, అవకాశం వినియోగించుకోండి. ఈ అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరూ అభిమానముతో, ఆప్యాయతతో మీ సమయాన్ని కేటాయించి 12 గంటలు పర్యవేక్షించి మమ్మల్ని ఆదరించినందుకు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఆఖరున ఒక రిక్వెస్ట్, చిన్నారులు డ్యాన్స్ ఉంటుంది, వారు ఎదురు చూస్తున్న డ్యాన్స్ మనం తప్పనిసరిగా చూడాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ మాకు అభిమానించి ఆదరించి మనం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంగా మీరు అభిమానించడానికి పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మా గురువు గారు రాము సార్ రావాల్సిందిగా కోరుతున్నారు. రాము గారు ప్లీజ్ కమాన్. ఇలాంటి కార్యక్రమం సింగపురం, ఈ అద్భుతమైన కార్యక్రమం మీరందరూ విచ్చేసి ఆదరించి ప్రతి ఒక్కరు ధ్యానులుగా కావాలని, ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక రావాలని, సింగపురం అంటే నలుమూలలా తెలియజేలాగా చేశారండి మిత్రులారు మీరందరూ. ఇది మన గొప్పతనం. ఎక్కడో ఉన్న సింగపురం ఎక్కడికి తెచ్చారు. మా గురువు గారికి ఏదైనా ఒక ఆలోచన వచ్చి నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనేవాడు. 24 గంటల పర్యవేక్షణలో ఉంటారు ఆయన. అది ఎలా చేయాలి, ఇది ఎలాగ చేయాలి, ఎలా చేద్దామని అద్భుతమైన సలహాలు ఇస్తూ నిరంతరము ఈ ధ్యానం అనేది మన సింగపురంకి వస్తుంది. Mama
प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीं तारा जतुलतो प्राणमे नाट्यं చేసే గతులతో నామశతం మూల నకులతో నాపైన నీ చూపు ఆపేలా నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేశా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా శతతము నీ స్మరణే ధీంతానా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నాపైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే ఆయన బుద్ధి తీసుకెళ్ళి ఈ ఫ్లెక్సీలు మాకు చేయించారు. చాలా అద్భుతంగా మాకు కోఆపరేట్ చేశారు. ఆయనకి ధన్యవాదాలు. అదే మా స్వామి వివేకానంద ధ్యాన మండలి తరపున ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాము. ప్రతి ఒక్కరూ పేరు పేరున అభిమానించినందుకు ఆప్యాయత చేయనందుకు ధన్యవాదాలు. సింగపురం ప్రత్యేక ధ్యానులకి గ్రంథాలయంలో వచ్చిన ప్రతి ధ్యానికి ధన్యవాదాలు జరుసమించి నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిపారు. ప్రతి ఒక్కరి కృషితో ధర్మరాజ సహకారి సన్మాన కార్యక్రమం చాలా అద్భుతంగా జరిపించాలని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ.